హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏ పార్టీలో అయినా సరే అండి, పార్టీ ఏదైనా కానీ, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, పార్టీ ఏదైనా కానీ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అలాగే వైసీపీలో కూడా అక్రమార్కులు ఉన్నారు, విక్రమార్కులు ఉన్నారు. అదేనండి మనం చెప్పబోయేది. కాబట్టి ఏంటంటే రేషన్ మాఫియా, వైసీపీ హయాంలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా జరిగిందన్న విషయం వాస్తవమే. ఎవరు కాదన్నా అవునన్నా ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ రేషన్ సరుకు ఏదైతే చౌక బియ్యం అది ఏదైతే అందరికి ఇచ్చేవారో వాళ్ళు తీసుకోకపోవటం, ఆ నాసిరకం బియ్యాన్ని వాళ్ళు తీసుకోకుండా వాళ్ళకే అమ్మేయటం ఏంటి, ఆ వ్యాన్ వాళ్ళే కొనుగోలు చేయటం, దాన్ని కొనుగోలు చేసి నానా వెచ్చలవిడిగా. ఎలా అంటే రేషన్ బియ్యాన్ని ఒక మాఫియాలాగా అయితే కనుక వేరే రాష్ట్రాలకి, పొరుగు రాష్ట్రాలకి తరలించడం, ఇలా చాలా జరిగిందండి. కానీ వాస్తవానికి రాష్ట్రం మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక కుటుంబం మాత్రం ఈ మాఫియాని అంతటి నిర్వహించింది. ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండదండలు గట్టిగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే తాలూకా కుటుంబమే దీని అంతటినీ రన్ చేసింది అనేది చెప్పాలి. ఎవరు ఏంటి అని పేర్లు అడగండి. ఎందుకంటే కొంచెం సెన్సిటివ్ విషయం కాబట్టి చెప్పే అంత వెసులుబాటు నాకు లేదు వాస్తవంగా అయితే కనుక ఆ కుటుంబం ఎవరనేది. కాబట్టి చెప్పడం వల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఒక కుటుంబం, ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన, వైసీపీలో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన కుటుంబమే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రేషన్ మాఫియా అయితే రన్ చేసింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదండి. నిజం. ఎలా అంటే రీసెంట్గానే పట్టుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే రేషన్ మాఫియా రన్ చేస్తున్నారో వాళ్ళలో ఒకళ్ళు పట్టుకోవడం జరిగింది. ఎవరంటే పట్టుబడినటువంటి 51,000 టన్నులు 51,000 టన్నులు పట్టుబడ్డాయి. ఆ పట్టుబడిన 51,000 టన్నుల్లో కూడా మొత్తం చౌక బియ్యమే మ్యాక్సిమం. అంత దారుణంగా, అంత భయంకరమైనటువంటి రేషన్ మాఫియా అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో రన్ అయిందండి ఈ 5 సంవత్సరాల్లో. అంతే కదండి. కాకినాడ మిల్లులో తనిఖీలు చేస్తే, ఓన్లీ కాకినాడ మిల్లులో ఏదైతే వైసీపీ సంబంధించిన నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారో, జనసేనకు సంబంధించిన నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారో, ఆయన తనిఖీల్లో భాగంగా ఒక కాకినాడ మిల్లుల్లో తనిఖీలు చేస్తే ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. కాబట్టి పాత్రదారులు ఎవరు, దాంట్లో సూత్రధారులు ఎవరు అంటే కనుక నేను ముందే చెప్పాను మీకు, ఒక కుటుంబం కనుసన్నలలో ఇదంతా జరిగిందండి. గత 5 సంవత్సరాల్లో రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారంతో కొన్ని 100 కోట్లు అయితే సంపాదించారు వైసీపీకి చెందినటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అనేది కనుక చెప్పొచ్చు. ఒకరితో కాదు, దాని నుంచి చైన్ లింక్ అనమాట. ఒకరి నుంచి ఒకరికి లింక్ అయితే ఉంది ఇది వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఏదైతే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత గట్టి నిఘా అయితే ఏర్పాటు చేశారు. కాకినాడ పోర్ట్లో రీసెంట్గా ఒక 2 days బ్యాక్లోనే ఒక చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్ పోస్ట్లో ఖచ్చితంగా అది ఏంటనేది తనిఖీ చేసే బయటకు వదలడం జరుగుతుంది. అది మీలో ఎంతమంది అయితే చూసారో నాకైతే తెలియదు. కాబట్టి మొత్తానికి 16 మిల్లుల్లో తనిఖీ చేస్తే 51,000 టన్నులు మాట్లాడండి. 16 మిల్లుల్లోనే 51,000 టన్నులు దొరికిందంటే ఇంకో 16 చేస్తే ఇంకో 51,000 టన్నుల్లో అన్ని బియ్యాన్ని స్టోరేజ్ చేసి ఉంచారు వీళ్ళు ఇతర రాష్ట్రాలకి, పొరుగు రాష్ట్రాలకి అమ్మటం కోసం. కాబట్టి 51,427 టన్నుల బియ్యం ఏంటి పట్టుకోవడం జరిగింది. 13 మిల్లులపై, వాళ్ళ యాజమానులపై, ఏదైతే యజమానులు ఉన్నారో ఆ యజమానులపై ఏంటి కేసులు పెట్టడం అయితే జరిగిందండి. కాబట్టి ఎవరా కుటుంబం, అసలు ఒక కుటుంబం గుప్పట్లో ఉందంటున్నావు కదా, ఎవరా కుటుంబం అంటే కనుక రేషన్ మాఫియా ఒక కుటుంబమే వాస్తవంగా. వాళ్ళ కన్నుసల్లో నడిచింది. తండ్రి ఏమో పౌర సరఫరాల సంస్థలో పదవిలో ఉన్నాడు. ఆయన తండ్రి పౌర సరఫరాల సంస్థలో ఒక పదవిలో, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. అంతేకాదు తనయుడేమో ఎమ్మెల్యేగా చేస్తున్నాడు ఆయన. ఇంకో తనయుడేమో రైస్ మిల్లర్ల సంఘానికి ఓ ప్రతినిధిగా చేస్తున్నాడు. కాబట్టి ఇంతకు మించి మనం లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళంతా కలిపి చక్రం తిప్పారు రేషన్ మాఫియాకి. ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూలన చూస్తున్నాం మీరు కూడా. ఆంధ్రప్రదేశ్లో మీ ఊర్లో 1 కేజీ బియ్యం కొన్నారా రేషన్ బియ్యం అంటే కనుక ఆ కేజీ కూడా డైరెక్ట్ వాళ్ళ కుటుంబం ఏదైతే రన్ చేస్తుందో ఆ మాఫియా, ఆ కేజీ కూడా అక్కడికే చేరుతుంది. ఏ మూలన రేషన్ బియ్యం పట్టుబడ్డా సరే దాని కేంద్ర స్థానం కాకినాడే, ఎలాంటి డౌట్ లేదు. కాకినాడకే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేషన్ బియ్యం అంతా కాకినాడకే చేరుకునేది. ఎందుకంటే వాళ్ళే దాని మీద అజమాయిషి. కాబట్టి 1,000 కోట్ల వ్యాపారాన్ని అయితే కనుక ఈ కుటుంబం నిర్వహించింది. 2019 నుంచి ఎక్కడ బియ్యం పట్టుబడినా సరే దాని గమ్యస్థానం మాత్రం కాకినాడే, కాకినాడ పోర్టే, అదే వాళ్ళ అడ్డా. కాబట్టి లబ్ధిదారుల నుంచి 10 రూపాయలు కిలో బియ్యం కొన్న వీళ్ళం నౌకల ద్వారా విదేశాలకు పంపించి 25 రూపాయలకు అమ్మటం జరుగుతుంది. ఎన్ని 1,000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించేసి ఉంటారు అలాగా. కాబట్టి 2020-21లో 32 లక్షల టన్నులు పట్టుకోవడం జరిగింది. ఏంటి 22-23లో 48 లక్షలు, 23-24లో 23 లక్షలు పట్టుకోవడం కదండి. ఏంటి మొత్తం మీద 32 లక్షలేమో
ఏంటి ఒకసారి 48 లక్షలు, ఒకసారి 23 లక్షలు, ఒకసారి ఎలాగా ఇతర రాష్ట్రాలకైతే కనుక తరలించేశారు చాలా మట్టుకి ఈ చౌక బియ్యాన్ని. సర్కారీ వాహనాల్లోనే ఏదైతే రేషన్ డిపో వాహనాలు ఉన్నాయో, మీరు సరుకు కావాలా, రేషన్ బియ్యం కావాలా, డబ్బులు కావాలంటే కొంతమంది డబ్బులకే ఇచ్చేవారండి, వాస్తవంగా డబ్బులు తీసుకునేవారు. అలా చాలామంది ఉన్నారు, యథార్థం ఇది. కాబట్టి ఆ సరుకు అంతా కూడా అదే రేషన్ వ్యాన్లలో ఏంటి కాకిన మొత్తానికి నల్ల బజార్కి అయితే కనుక తరలించేవారు. ఎందుకంటే దాన్ని అయితే ఎవరు పట్టుకోరు కాబట్టి అఫీషియల్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రకమైన దండ అయితే కనుక నడిచింది. పార్టీలకు అతీతంగా చెప్తాను నేను ఏది చెప్పను. కాబట్టి ఇలాంటి దందా మామూలుగా నడపలా. కాబట్టి కిలో 43 రూపాయలు 43 రూపాయలు చొప్పున బయట మార్కెట్లో అమ్మటం జరిగింది. ఎక్కడ రేటు, ఎక్కడ 10 రూపాయల రేటు, ఎక్కడ 45 రూపాయల రేటు. కాబట్టి ఈ రకమైనటువంటి దందా కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల దందా అయితే కనుక రేషన్ మాఫీ అయితే నిర్వహించింది. కాబట్టి వాటి ఈ మూలాలన్నీ కదులుతున్నాయి నన్ను అడిగితే కనుక. నేను ఏదైతే ఒక కుటుంబం చెప్పానో నాకు తెలిసి 100% ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా బయటకు లాగేస్తుంది గవర్నమెంట్. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.